హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, మనకి నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా సింపుల్గా టమాటో పెరుగు కర్రీ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ మొత్తం కూడా కంప్లీట్గా కడుపు నిండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరెందుకు అనేసి ఇంత సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నేను ఒక మట్టి పాత్రను పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు. ఈ మట్టి పాత్ర కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత తురుముకున్న కొద్దిగా వెల్లుల్లి అయితే ఈ విధంగా వేసుకోవాలి, లేదా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగా ఇక్కడ నేను స్పైసీ తగ్గట్టుగా ఇక్కడ 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇది పూర్తిగా టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఏదైనా రెసిపీస్ ఇలాంటి మట్టి పాత్రలు కానీ మనం చేస్తున్నట్లయితే స్టవ్ని ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటే ఈ మట్టి పాత్ర వేడి ఎక్కువ అయిపోయి పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ టమాటా ముక్కలు ఉడికే లోపల ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను. పచ్చి కొబ్బరి, మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుంటున్నాను. ఫ్రెష్ కాస్త పులిసిన పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెరుగు కూడా వేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ లోపల టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఏమన్నా ఇంకా అక్కడక్కడ ఉంటే ఈ విధంగా చక్కగా స్పూన్తోనే స్మాష్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్టీగా టమాటో పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంత సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.